మత్తయి సువార్త 10వ అధ్యాయము 16 నుంచి 23 వచనాలు మనం ధ్యానించుకుంటున్నాం. దేవుడు యేసు ప్రభు తన శిష్యులకి అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసి చూపించి అనేక బోధనలు వివరించి వారిని ఏం చేస్తున్నారంటే తన సేవా పరిచర్యను విస్తరించడానికి శిష్యుల్ని ఇద్దరేసి చెప్పిన పంపిస్తున్నప్పుడు ఈ వాక్యం దేవుని దగ్గర తరిపిదైన ఈ వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళు లోకంలోకి పంపించబడుతున్నప్పుడు దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఏం చెప్పాడు? మొదటి నుంచి మనం దాన్ని 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే శిష్యులు అంటే ఎవరో తెలుసుకున్నాం. తర్వాత పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏది యోగ్యమైన ఇల్లు, ఏది అయోగ్యమైన ఇల్లు అని తెలుసుకోవడానికి కూడా మనకి కొన్ని లక్షణాలు దేవుని వాక్యంలో మనం తెలుసుకున్నాం. చివరగా ఈ 10వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 16వ వచనంలో అక్కడ ఏమన్నాడంటే, మిమ్మల్ని పంపిస్తుంది సాధారణంగా మనుషుల్లాంటి, మీలాంటి సాధువు లాంటి వారి దగ్గర కాదు, తోడేళ్ల మనసత్వం కలిగిన వారు చూడడానికి మనుషుల్లాగే కనబడతారు, గొర్రెల్లాగే గొర్రె చర్మం వేసుకున్నట్టుగా ఉంటారు, కానీ వారి మనస్తత్వం అంతా చాలా వ్యతిరేకతంగా ఉంటుంది. మనం చూసేది ఏది కూడా నిజముగా కనబడదు. కాబట్టి ఆ సమయంలో మీరు దేవుని సువార్తన ప్రకటిస్తున్న సమయంలో, దేవుని పరిచర్య చేస్తున్న సమయంలో మీరు ఏ విధంగా ఉండాలంటే పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటులు అనిగా ఉండాలని చెప్పాడు. ఈ మనుషులు ఎంతగా కఠినంగా ఉంటారంటే సొంత అన్నయ్య తమ్ముణ్ణి మిమ్మల్ని చంపడానికి అప్పగించే పరిస్థితులుగా ఉంటాయి. సొంత తండ్రి తన కుమారుడిని మిమ్మల్ని హింసించడానికి పూనుకునే పరిస్థితులు మీకు వస్తాయి. కాబట్టి అంతం వరకు మీరు సహించండి, అంతం వరకు మీరు యథార్థంగా ఉండండి అని చెబుతూ ధైర్యపరుస్తూ మీరు ఈ 2 లక్షణాలు వారి ఎదుట ఎలా కనపరచండి. ఎవరి ఎదుట? తోడేళ్ల మనస్తత్వం కలిగిన వారి ఎదుట ఈ 2 లక్షణాలు మీరు కనపరచండి అని చెప్తూ 2 లక్షణాలు దేవుడు వారికి నేర్పి చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే పాము వలె వివేకము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. లాస్ట్ వారం మనం పాము వలె వివేకంగా ఉండడం ఏంటో మనం నేర్చుకున్నాం. ఈ వారం నిష్కపటులుగా ఉండడం అన్నది ఏంటో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిష్కపటులు అన్నదప్పుడు దానికి అర్థం ఏంటంటే హృదయంలో ఒకటి ఉంచుకొని పైకి ఒకలా మాట్లాడేవారు కాదు. రెండోది ఏంటంటే చెడుని ఉద్దేశించేవారు. ఇప్పుడు ఏంటంటే నేను హృదయంలో ఏమున్నానో బయట అలాగే ఉన్నానని ఒక వ్యక్తి అంటున్నాడు. ఎలా అంటే నేను హృదయంలో తాగాలనుకుంటున్నాను కాబట్టి నేను బయట కూడా తాగే వ్యక్తిగా ఉన్నాను, నాలో యథార్థత ఉందని ఒక వ్యక్తి చెప్తున్నాడు. దేవుడు అటువంటి యథార్థతని ఇక్కడ చెప్పట్లేదు, కానీ నిష్కపటులు అన్న మాటకు అర్థం ఏంటంటే అక్కడ పావురంతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని పోల్చాడు? పావురం నిష్కపటత్వం ఎలా ఉంటుందంటే, పావురంకున్న గుణం ఏంటంటే ఒక పావురం ఇంకొక పావురంతో జత కట్టిన తర్వాత అది ఒకవేళ జత పట్టిన పావురం ఒకవేళ చనిపోతే మరొక పావురంతో జత కలవకుండా అది అలాగ కృషించి చనిపోతుందే కానీ మరొక పావురంతో అది ఏ మాత్రము జత కట్టదు. అటువంటి కల్మషం లేని నిష్కపటమైన మనసు పావురానికి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఈ సేవా పరిచర్యలో మీరు కూడా అదే విధంగా నిష్కపటులుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు? ఒకవేళ మన జత కట్టిన పావురం ఒకవేళ చనిపోతే ఇంకొక జతని వెతుక్కునే విధంగా పావురం ఉండదు కదా. ఒకవేళ నీకు కష్టం కలుగుతున్నప్పుడు, నీ విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, నీ విశ్వాసాన్ని ఇది ఎందుకు అలా చేసావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నువ్వెందుకు మతం మారిపోయి, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వెందుకు అలా చేస్తావు, మాకెందుకు దూరంగా ఉన్నావు, నీ పద్ధతిని ఎందుకు మార్చుకున్నావు అని నీ మీదకి ఒత్తిళ్ళు వస్తున్నప్పుడు, నీ మీద వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, నీ మీద చంపదెబ్బలు వస్తున్నప్పుడు, నిన్ను చంపేస్తానని బెదిరింపులు వస్తున్నప్పుడు పావురం వలె ఒకే పావురానికి ఎలాగైతే కట్టుబడి ఉందో నీవు కూడా దేవునికి అలా కట్టుబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మనస్తత్వం కలిగిన వారిగా మీరు ఏం చేయాలంటే, మీరు లోకంలోకి మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు, లోకంలోకి మిమ్మల్ని సువార్త చేయడానికి మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక పావురానికి ఎలా అయితే నమ్మకంగా జత కలిగి ఉందో, నీ దేవునికి నువ్వు ఎలాగైతే జత కలిగి ఉన్నావో, నీ విశ్వాసాన్ని శ్రమ వచ్చినప్పుడని లేదంటే ఏమవుద్ది, మనం నిష్కపటతాన్ని, యథార్థతను మనం విడిచిపెట్టేవారుగా. ఇది వాక్య భాగం.
మన 16వ వచనం నుంచి 23వ వచనం దాకా చూస్తున్నప్పుడు అంటే నిన్ను పంపిస్తుంది సాధారణమైన నువ్వు ఏదో చెబితే మారిపోయే ప్రజల దగ్గరికి కాదు నేను పంపిస్తుంది. వాళ్ళు తోడేళ్ళ మనస్తత్వం కలిగిన వారు. దీన్ని కరిగించి ఏదో విధంగా చేసి ఇంకో రూపం మార్చచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నామంటే మనసులో మారుస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీరు వెళ్తున్న విధానం రైట్ కాదు అని చెప్తే ఎవరికైనా కోపమా కాదా? కోపమా కాదా? మీరు అలా నడుచుకోకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. చాలా సంస్కరణలు మన దేశంలో క్రైస్తవులు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు రైట్ అయింది వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి రైట్ కానిది వాళ్ళకి కనబడుతుంది. ఆ ప్రవీణ్ పగడాల్ గారు వారు చెబుతున్న బోధలో వింటే ఆడవాళ్ళ జాకెట్ వేసుకోకూడదంట. అంటే ఆయన రాజ్యభారం మోస్తున్న తన శిష్యులు పోరాడి 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 కుట్టి మిషన్ కనబడి ఆడవాళ్ళకు కూడా వస్త్రం ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చారు. భర్త చనిపోతే భార్యను కూడా సతీ సహగమనం చేయాలని ఒక చట్టం. దానివల్ల నీకు పుణ్యం వస్తుందని ఒక ప్రలోభ మాటలు చెప్పి భర్త చనిపోయిన ఆ యొక్క స్థితి మీదకి భార్యను కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాయ మాటలు చెప్పి భార్యను చంపించారు. ఇటువంటి అనాగరిక, ఇటువంటి అజ్ఞానం, ఇటువంటి మూర్ఖత్వం కలిగిన మనస్సుల యొక్క మార్చడానికి క్రీస్తు మనసును ధరించుకున్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి, దేవుని యొక్క నియమాలను ప్రకటించడానికి వారు వెళ్తున్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న మనుషులు ఎవరంటే తోడేళ్ళ మనస్తత్వం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు? తోడేళ్ళ మనస్తత్వం కలిగిన. మరి అటువంటి నిష్కపటలుగా ఉన్నప్పుడు దేవుడు చూస్తాడా? దేవుడు గమనిస్తాడా? దానివల్ల ఉపయోగం ఏంటి? మన యథార్థతగా ఎందుకు ఉండాలి? పావురం ఒక పావురంతో ఎంతగా జత కలిగి ఒకవేళ ఆ జత పావురం చనిపోతే చివరి వరకు ఒకవేళ ఆ పావురం అనే తొట్టిల్లిపోవచ్చేమో. కానీ ఉదాహరణగా ఆయన చెబుతున్నాడు, అదే ఒప్పందంతో దేవునితో కట్టుబడి ఉన్న విధానమే నువ్వు కనపరచాలి. తోడేళ్ల మనస్తత్వం కలిగిన వారి దగ్గర, నిన్ను ప్రశ్నించే వారి దగ్గర నీ విశ్వాసాన్ని వెల్లడి చేయాలి. ఒకసారి వాళ్ళు నిన్ను చావుకు అప్పగిస్తారు, చెంపదెబ్బలు కొడతారు. నీ విశ్వాసం రైట్ అని నువ్వు నమ్మగలిగితే, నువ్వు చదువుతున్న బైబిల్ సత్యమని నువ్వు నమ్మగలిగితే ఆ సత్యానికి నువ్వు కట్టుబడాలి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూస్తాడా అంటే ఖచ్చితంగా చూస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. తన ఎడల యథార్థ హృదయులు గలవాడిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఎడల యథార్థత ప్రవర్తన గల వారిని బలపరచుటకై యెహోవా కనులు భూమి మీద సంచారం చేస్తూ వెతుకుతున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే భూమి మీద యథార్థవంతులు ఉన్నారా? నాకు కట్టుబడి ఉన్నారా? దేవుడా దేవుడా అంటారు, యేసయ్యా యేసయ్యా అంటారు. కానీ మనం చేసే పనులు మనం చేస్తూనే ఉంటాం, దేవునికి అయిష్టమైన పనులు. నా సేవా పరీక్షల్లో ఒక బిడ్డ కనబడింది. అయ్యా దేవుడు అంటేనే నాకు ఇష్టం అండి, దేవుడు అంటేనే ఇష్టం అండి, ఇంక దేవుడు తప్ప వేరే మార్గం లేదండి. ఇప్పుడు నిజంగా దేవుడిని అమరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తప్ప నాకు వేరే లేదండి అన్నది. తర్వాత ఇలా నలుగురు కూర్చోబెట్టారు. ఇలాగ చూసి దేవుని సువార్త చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను. ఓ సంవత్సరం ఇంచుమించు 6 నెలలు దాటిపోయిన తర్వాత ఎందుకో నాకు మనసుకు వచ్చింది, అమ్మ ఇక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఉన్నారు కదా, ఈ పాప ఎవరమ్మా అన్నాను. ఈ పాప అంటే మా పాపేనండి అన్నాను. అమ్మ యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అన్నా కదా, యేసు ప్రభు తప్ప నాకు వేరే దిక్కు లేదన్నా కదా, యేసు ప్రభు నాకు తోడంటున్నా కదా, మరి ఈ పాపకి తాగుడు ఎందుకు కట్టించావు అమ్మా అన్నాను. అంటే అయ్యో నాకు తెలియదు ఏంటంటే పై మాట్లాడతాను. అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు తల్లి, ఆయన ఒక మందుల చీట్ రాసి ఇచ్చాడు, ఆ చీటి చింపేసావు. వేరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయన ఒక మందుల చీట్ రాసి ఇచ్చాడు. రాసిచ్చిన తర్వాత నువ్వు ఆ మందుల చీటి ట్యాబ్లెట్లే నువ్వు కొనుక్కున్నావు. అప్పుడు మొదటి డాక్టర్ను నమ్మావా? నమ్మలేదంటే కదండి. నువ్వు దేవుడిని నమ్మావు అన్నప్పుడు నువ్వు వేరే యొక్క ఆధారం ఎందుకు చేసుకుంటున్నావు? వేరొక దారి నువ్వు ఎందుకు ఆధారం చేసుకుంటున్నావు అని అడిగినప్పుడు
దేవుని కృపను బట్టి ఆ పాపకి తావెత్తి చేసింది, వాళ్ళ కొడుకుకి తావెత్తి తీసింది. ఈరోజు చక్కగా తన పని తను చేసుకుంటూ జీవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే నాకు నమ్మకం, దేవుడే నాకు విశ్వాసం, దేవుడే నాకు అని నువ్వు చెప్పిన మాటలకి యథార్థత కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఏం కనిపించాలి? యథార్థ పుణ్యం కనిపించాలి. నీ హృదయం ఏమై ఉందో నీ మాట అదే ఉండాలి. నీ మాట ఏమై ఉందో నీ హృదయము అదే రీతిగా ఉండాలి. దేవుడే నాకు ఆధారము, దేవుడి కోసమే నేను ప్రకటన చేస్తానన్నప్పుడు నువ్వు వేరే 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 ఆలోచనలు ఉన్నాయనుకో, దేవుడు వెతుకుతున్నాడంట అటువంటి. భూమి మీద ఏం చేస్తున్నాడంట? ఈ భూమి మీద యథార్థవంతులుగా ఉన్న వారిని ఆయన కనిపెడుతూ వెలుగుతున్నాడంటే. దినవృత్తాంతం 2వ దినవృత్తాంత గ్రంథం 16-9 చెప్తుంది అదే. మరొకసారి చదువు. తన ఎడల యథార్థత హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. వెతుకుతున్నాడు యథార్థవంతులు ఉన్నారని. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చొని నేను రైట్, ఏంటి నేను కరెక్ట్, నేను యథార్థవంతుడిని, నేను పర్ఫెక్ట్ అనుకుంటాం. సమస్య ఫేస్ చేసినప్పుడు తెలుసుకోండి, పారిపోతామా నిలబడతామా అని. చాలామంది సాక్ష్యాలు వింటే గుబురు పడుతుంది. దేవుని సువార్త చెప్పుకుంటుంటే అన్నలు నక్సలైట్లు వస్తారంట. ఒక ఆయనకి ఇలా పెట్టారంట, ఎరా ఏదో చేస్తున్నావంట నువ్వు ఏంటి అన్నాడు. యేసు ప్రభువుని ప్రకటిస్తున్నానండి. యేసు ప్రభువుని కాదని చెప్పు అన్నాడంట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదైనా చచ్చిపోతాను కానీ యేసు ప్రభువు నిజమైన దేవుడు కాదని నేను చెప్పనండి. అది నిజమండి, అది నిజం, అందులో అబద్ధం లేదు. దాన్ని ఎలాగ ఒప్పుకోమంటా నన్ను? అంతగా నమ్మాడు ఆ నిజాన్ని, అంతగా దేవుడితో దాన్ని ఆయన ఒప్పందం చేసుకున్నాడు. దేవుడితో అంత అలాగా ఆయన తన సాక్ష్యాన్ని వెల్లడిపరిచాడు. ఈరోజు మన నెత్తి మీద గనబెడితే ఉండగలుగుతామా? 1,00,000 రూపాయలు ఎక్కడో ఫ్రీగా ఎత్తాడంటే పక్కన వెంటనే బైబిల్ వదిలేసి మనం పరిగెట్టి పారిపోతాం. ఒక ఆదివారం పోతే ఏమైందిలేండి. కానీ దేవుడు లోకమంతటా వెళ్తున్నాడంట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 26, 27 వచనం. దావీదు ఒక చక్కని పాట రాశాడు. ఆ పాటలో ఉన్న మాటల మాట ఇది నేను చెబుతున్నాను చూడండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడిగా ఉండవు, సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుడి ఎడల ఆయన ఏం చేస్తాడంట? యథార్థవంతుడిగా ఉంటాడంట. నువ్వు ఎంత ఖచ్చితత్వాన్ని నువ్వు దేవుని ఎదుట, మనుషులు ఎదుట దేవుని కోసం నువ్వు నిలబడగలుగుతావో దేవుడు అంతగానే నీ ఎదుట నమ్మకాన్ని ఆయన పెట్టుకుంటాడు. నువ్వు ఒక్కొక్క టాస్క్ నువ్వు కనపరుచుకుంటూ జయించుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు అంతగా మించిన టాస్క్లు అప్పగిస్తూ నేను బలవంగా వాడుకుంటాను. అమెరికాలోనే చార్లీ క్రిక్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో ఆయన చనిపోయాడు. ఆయనకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చుంటాయో, ఆయన చచ్చిపోవడమే చూసుంటాం, ఆయన ఎన్ని పోరాటాలు చూసుంటాడు. ఎవరా నువ్వేదో కొత్త బోధలు తీసుకొస్తున్నావు ఏంటి? మా ఇష్టం, మగవాళ్ళం పెళ్లి చేసుకుంటాం, మా ఇష్టం, ఆడవాళ్ళు మేము పెళ్లి చేసుకుంటాం. నువ్వెవడరా చెప్పడానికి? మేమేదో తప్పు అన్నట్టు, మేమేదో పాపం చేస్తున్నట్టు, మేము ఎవరన్నా బాధ పెట్టినట్టు నువ్వు ఎట్లాంటి మాటలు చెప్తున్నావు అని చాలా వార్నింగ్లు వచ్చుంటాయి, ఇబ్బందులు వచ్చుంటాయి. ఎంత ప్రభావం ఉంటే ఆ వ్యక్తిని చంపేంతగా వారికి ఆ జనాలు ఎంత ప్రభావితం చేస్తుంటాడు చూడండి. చార్లీకి తోడేళ్ల స్వభావం కలిగిన వారు చూడండి ఎలా వచ్చారు. తోడేళ్ళు గొర్రెగా కలిసిపోయాడు. క్రైస్తవులుగా మేము వింటున్నాం నీ మాటలట్టుగానే కలిసిపోయాడు. గన్న పెట్టి గురిపెట్టి చంపేశాడు. సత్యానికి నిలబడాలి. ఏ ఉద్యమం అయినా సరే, విప్లవాత్మక నిర్ణయాలు ఏదైనా సరే మనుషులకి అటో ఇటో ఉంటాయి. ఇది నా దేవునికి ఉద్యమం, యెహోవా నిస్సి, ఆయనకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనం చేస్తుంది నరకంలో పడిపోతున్న మనుషుల్ని పరలోకానికి చేరుస్తున్నాం. హల్లెలూయా. పాపంలో కొట్టుమిట్టాడుతున్న మనుషుల్ని మంచి నీతిమంతులుగా తీర్చడానికి నడిపిస్తున్నాం. దానికి పెద్ద గొప్ప ఉద్యమం కలిగి ఉన్నాం.
మిమ్మల్ని జాగ్రత్త, పాము వలె వివేకంగా ఉండి నిష్కపటులుగా ఉండండి. ఒకవేళ నిన్ను అడుగుతున్నప్పుడు, లేరా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు నేను ఏం చేయాలంట? అదే లేదండి, అదేం లేదు, ఏదో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాను. నో, అలా ఉండగద్దు అని దేవుడు ఖచ్చితంగా చంపడానికి కూడా వెనకాడరు. సొంత తండ్రిని నేను అప్పగిస్తాడు, సొంత తమ్ముడిని నేను అప్పగిస్తాడు, సొంత భార్యని నేను అప్పగిస్తాడు అని చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-23 వచ్చినాడు. కాబట్టి దేవుడు అటువంటి యథార్థవంతులు లోకమంతటా వెతుకుతున్నాడంట. వెతుకుతున్నాడంటే తక్కువగా ఉంటారని అర్థం. వెతుకుతున్నాడంటే అర్థం ఏంటి? బియ్యంలో రాళ్ళు, బియ్యం కొంటాం కదా స్టోర్లోని, రాళ్ళలో బియ్యం వేడతామా, బియ్యంలో రాళ్ళు వేడతామా? బియ్యంలో రాళ్ళు వేడతాం. ఏదైతే వెతుకుతున్నావు అంటే తక్కువగా ఉంటారు. శ్రేష్టమైన వాళ్ళు తక్కువగా ఉంటారు, దేవుణ్ణి వెంబడించేవారు తక్కువగా ఉంటారు, కదిలించేవారు తక్కువగా ఉంటారు. ఫాలోవర్స్ ఎక్కువే, జనాల్ని కదిలించి వారి మనసుల్ని కుదిపేసి సత్యంలోకి నడిపించేవారే తక్కువగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఒకరోజు ఆ సంచారం చేస్తున్నాడంట. సంచారం చేస్తుంటే దేవుడే ఒక వ్యక్తి కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా, దేవుడు దూషించి మరణము కమ్మెను. భార్య అంటుంది భర్తని, ఇంకను నువ్వు యథార్థతను వదలకుంటావా? ఏంటి ఇంకను అన్న మాట ఎందుకు పడింది? యథార్థతను విడిచిపెట్టి ఏముందని, ఏ యథార్థత ఉందని ఆయన విడిచిపెట్టమంటుంది భార్య. తన కలిగి ఉన్న యథార్థత ఏముందని విడిచిపెట్టమంటుంది యోబుని. దేవుడు చెప్తున్నాడు, ఎంత మంచి కుటుంబం ఉంది సార్ యోబు కుటుంబం. యోబు ఊజు అనే ప్రాంతంలోనే సంపన్న కుటుంబం అంట. 3 కుమార్తెలు 7 కుమారులు. వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందంటే, రోజుకొక కుమారుడు ఇంట్లో విందు ఉంటుంది. వాళ్ళ యొక్క చెల్లెళ్ళు అందరూ వస్తారంట, కలిసి భోజనం చేస్తారంట. ఈరోజు అన్న దగ్గర, ఈరోజు చిన్న అన్నయ్య దగ్గర, ఈరోజు 3వ అన్నయ్య దగ్గర, ఈరోజు 4వ అన్నయ్య దగ్గర, అలాగే 7 అన్నల దగ్గర ప్రతి నెల విందు చేస్తారంట. ఇక్కడ ఈ చెల్లెళ్ళ ఫ్యామిలీ, ఇక్కడ అన్నల ఫ్యామిలీ, యోబు గారు భార్య అందరు కలిసి హాయిగా పనివారు అందరూ కూడా విందు చేసుకుని ఉంటున్న ఫ్యామిలీ. సంపన్నుడు, ఉన్నతుడు, ఊజు అంత వ్యక్తి, ధనవంతుడు. అక్కడ ఊజు ప్రాంతంలో అక్కడ ఉన్న యోబు అంత ధనవంతుడు ఎవరు. ఇలాంటి చక్కగా ఉన్న ఈ కుటుంబంలో నా కుమారులు ఒకవేళ తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వకపోవడం కూడా పాపమే అని ఎరిగి, ఒకవేళ దేవుణ్ణి ఏదైనా కలలో అయినా సరే ఒక మాట అంటారేమో అనుకొని ప్రతి హృదయాన్నే లేచి ప్రతి కొడుకు నిమిత్తము, ప్రతి కుమార్తె నిమిత్తము ఆయన బలి అర్పిస్తూ, నా కుమారులు తప్పు చేస్తుంటారు ప్రభా, వారిని క్షమించని ఇంత భక్తి గల కుటుంబం, దేవుడే నిజమైన వాడని నమ్మగలిగిన కుటుంబం, అంతగా దేవుని యందు యథార్థత కలిగిన కుటుంబం. ఒకరోజు ఆకాశంలో మీటింగ్ జరుగుతుందండి. ఏం జరుగుతుంది? మీటింగ్ జరుగుతుంది. చదువుదాం ఆ మాట. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించును. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగా, అపవాది అంటుందంట, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో నివసించుచు వచ్చితిరని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడనూ లేడు. ఈ సాక్ష్యం అవగలుగుతున్నారు. దేవుడే ఒక వ్యక్తి చెప్తున్నాడు. దేవదూతల మీటింగ్ జరుగుతుందంట. ఈ దేవదూతల్లో ఈడు వచ్చేసాడంట. వచ్చేసి రే నేను ఎందుకు వచ్చాను ఎక్కడికంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడంట. సరే వచ్చే కానీ భూమి మీద నా భక్తుడు ఉన్నాడు చూసావా, ఆడిని చూసినా బుద్ధి తెచ్చుకోరా బాబు, ఇప్పటికైనా తెచ్చుకోనట్టుగా అని అంటే ఈ అపవాది బుద్ధి ఎప్పుడు మారదు. అందుకే ఆయన సాతాను అంటారు. మనిషి బుద్ధి అయినా మారుతుందేమో కానీ. అయితే యోబుని చూసావా నా భక్తుడు, అతడు యథార్థవంతుడు. నేను చెప్తున్నా,
అతను న్యాయవంతుడు, నేను చెప్తున్నా. ఆడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, నేను చెప్తున్నా అని చెప్తుంటే ఇక అంటున్నాడు అపవాది, ఓ ఆడికి ఆస్తి ఇచ్చావయ్యా నువ్వు, ఆడికి మంచి కుటుంబాన్ని ఇచ్చావయ్యా, కాబట్టి నువ్వు చూపుతున్నాడు, అందుకని నీ మీద భయభక్తులు చెప్తున్నాడు, లేకపోతే చూపిస్తాడు ఏంటి నీకు అని చెప్పాడు. అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. చేసుకుంటే తన ఆస్తిని, తన ఒంటెలు దోపిడిదారులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, ఆయుధదారులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, పనివారిని చంపేశాడు. ఒక్కడు వచ్చాడు విందు చేస్తుంటే, యజమానుడా మన గొర్రెలు మన గాడిలో ఒకటి తీసుకెళ్ళిపోయాడయ్యా అన్నాడు. అయ్యో యోబు అనుకుంటున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చాడు, అయ్యా మన పంటలన్నీ కాలిపోయినాయి అయ్యా, మళ్ళీ రొమ్ములు కొట్టుకుంటున్నాడు. అయ్యా ఆకాశం నుంచి అగ్ని కూడా కురిసింది అయ్యా అని చెప్పాడు. ఇవన్నీ చూసి పనులతో మాట్లాడుతుంటే ఇక అందరూ భోజనం చేస్తారు కదా ఫ్యామిలీ అంటారే. మళ్ళీ ఒక సుడిగాలు వచ్చింది, సుడిగాలు వచ్చేసి ఈ స్తంభాలు ఇలా కొట్టేసింది, ఈ స్తంభం ఇలా కొట్టేసింది, కప్పు వచ్చి ఇలా పడిపోయింది. 7 చచ్చిపోయారు, 3 కుమార్తెలు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. ఇలాంటి టైంలో దేవుణ్ణి ఏమంటాడు, ఏమని చేయాలి? ఆస్తి అంతా పోయింది, కన్న పిల్లలు చచ్చిపోయారు, కుటుంబం చక్కగా ఉంటున్న పిల్లలు చచ్చిపోయారు, గౌరవం పోయింది అని చెప్తే చూడండి 21 వచ్చింది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయనది ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. భూమి మీద మనుషులు ఎలా పడతారు? దేవుడు సెలవులేకుండా పడతారా? నా కుమారులు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నా కుమార్తెలు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నా పనులు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేను దిగంబరంగా వచ్చాను, దిగంబరంగా వెళ్ళిపోతున్నాను అన్న మాట ఆ స్థితిలో ఎవరైనా అంటారా? మొన్న నాన్సీ అనే అమ్మాయి బ్రెయిన్లో జాన్కి అంత కాయ తీసారని చెప్పాను కదా. ఈ డాక్టర్లు రోజు వెళ్ళి ఆ పాపకు ఆ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ చేస్తుంటే ఆ తండ్రి అంటాడంట, నేను చేసే ప్రార్థనలు ఏమైపోయినాయి, నేను చేసే భక్తి ఏమైపోయింది, నేను చేసే మంచి ఏమైపోయింది, ఈ దేవుడు కరెక్ట్ అయినా? ఆ మాట కూడా రాదు యోబుకి. ఏమైపోయింది యోబు యథార్థం. ఇలాగైపోతే మళ్ళీ మీటింగ్ జరిగిందంట ఆకాశంలో. వస్తే అపవాది ఏమైంది, ఏమైనా ఒక్క మాట అయినా నన్ను అన్నాడా? తన యథార్థతను కోల్పోయాడా? నాతో ఒప్పందం చేసుకున్న యథార్థత కోల్పోయాడా? ఇంకో పౌరంతో ఏమైనా జతకట్టాడా అన్నట్లుగా అన్నప్పుడు ఇంకేముంది, ఆయనకి బలం ఇచ్చావయ్యా, కండిచ్చావు, చర్మం ఇచ్చావు, మళ్ళీ సంపాదించుకున్న దేవా ఉంది, ప్రేమ అనేది లేదు, అందుకే నేను పొగుడుతున్నాను. ఒక్క ప్రాణం తప్ప మళ్ళీ అధికారం ఇస్తున్నాను సాతానా, నువ్వేం చేసుకున్నాను. ఒంటి నిండా గజ్జి దొరదలో మనిషి ఏమైపోయింటే ఎండు నక్కలైపోయాడు. అప్పుడు అంటుంది భార్య ఈ 9వ వచనం ఏమనంటే, ఏమయ్యా నీ యథార్థతని విడిచిపెట్టి నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో. అప్పటికి కూడా ఇది యోబు తన యథార్థతను, దేవుడి కన్నులు యథార్థతను చూస్తున్నాయి. మనుషులు తోడేళ్ల మనుషుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మీ పరిస్థితులు ఎలా కనబడతాయి చూడండి. 9వ వచనం చదవండి మళ్ళీ. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వలయకున్నావు. ఏంటి యథార్థత? దేవునితో కలిగిన ప్రేమ, దేవునితో కలిగిన ఒప్పందం, దేవునితో కలిగిన స్థితి, దేవుడిగా గుర్తెరగడం, అది యథార్థత. దానికి ఒడంబడిక నీ హృదయంలో యేసయ్యా నీవేనా దేవుడు అన్నప్పుడు ఆ మాట కడ వరకు ఉంటుందా? అది యథార్థత. అది యథార్థత. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. చూడండి ఏమన్నాడు, అందుకు అతడు, మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టుకు నువ్వు మాట్లాడుతున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింప తగదా? ఏమంటున్నాడు, దేవుడి దగ్గర మనం మేలే పొందుకోవాలి ఏంటి, ఏ కీడు పొందుకోవడానికి మనం అర్హులం కాదామా? ఎంత ఉన్నతమైన స్థితి అండి యోబుది, ఎంత లగ్జరీని అనుభవించాడండి. కుటుంబం ఎంతో హాయిగా ఉందండి.
ఈ టైంలో తుఫాన్లాగా వచ్చింది, ఇంటిని కొట్టింది, పొలాలను కొట్టింది, పశువులను కొట్టింది, పనులను కొట్టింది, ఆఖరికి ఒంటిని కొట్టింది. తన యథార్థత, దేవుని యందు యథార్థత కనపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన అటువంటి యథార్థత కనపరిచేవారుగా మనం ఉన్నామా? ఒకసారి మనం గమనించుకుందాం. తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నా. పేతురు యోహానులు పుట్టి కుంటివాడిని స్వస్థపరిస్తే, ఇదిగో ఎంతవరకు ఏదో జయించారు కానీ చేశారు కానీ ఇక మీదట ఏ నామానం చేత మీరు వాడుతున్నారో, ఏ నామాన్ని పడుతున్నారో అది మీరు చెప్పడానికి వీలు లేదంటే నీ మాట వినాలా, దేవుడి మాట వినాలని అన్నారు అధికారుల ముందు. యథార్థత కనపరచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మాట వినాలా, నా దేవుడి మాట వినాలా. పౌలు కూడా తన ఎఫెస్సీ నుంచి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు చచ్చిపోతానని తెలిసినప్పుడు తన శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో సంఘములకు తోడేళ్లు ప్రవేశిస్తాయి, చాలా జాగ్రత్త అని తన యథార్థత కోసం చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క యథార్థతను మిమ్మల్ని తోడేళ్ల మధ్య పంపిస్తున్నప్పుడు మీ యథార్థత, మీరు పాము వలె వివేకంగా ఉండండి, పాముల వలె నిష్కపటంగా ఉండండి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రమ వస్తున్నప్పుడు, కాదు అలాగని చావుకి వెళ్ళమని కాదు. బతికితే ఇంకొక ఇద్దరికి ఎక్స్ట్రా చెప్పగలుగుతాం. ఒకవేళ చావు వేస్తే దానికి కూడా మీరు సిద్ధపడి ఉండాలని చెబుతున్నాడు. యథార్థత అనేది చాలా ఇంపార్టెంట్. చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. ఎందుకు అసలు యథార్థత కనిపించాలి? ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం 32వ వచనం. అక్కడి నుంచి చివరి దాకా చదవడం. ముందు చదువుతాడు చూడండి. 10:30. అయితే మీరు వెలిగింపబడిన మీదట ఏంటన్నాడు? మీరు రక్షింపబడిన మీదట. వెలిగింపబడిన వాడు అన్నీ చూడగలుగుతాడు. సత్యం మీద అని కనబడుతుంది. గుడ్డుడు కనబడుతుందా? కనబడదు కదా. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘానికి చెప్తున్నాడు, ఒకప్పుడు మనం ఇలాగ ఉన్నామంటే, ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఒకప్పుడు పడిన శ్రమ దినంలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఒక విధంగా చూసితే మీరును నిందలు బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆరాడపడితే, మరి ఒక విధంగా చూస్తే ఒక విధంగా శ్రమలు పొందారు, ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు. మరొక విధంగా చూస్తే ఖైదీలో ఉన్న ప్రజలకు మీరు సపోర్ట్గా కూడా ఉన్నారు. దేవుని ప్రజలకు, దేవుని సేవ చేస్తున్న వారికి కూడా మీరు ఏం చేశారు? సపోర్ట్గా ఉన్నారు. అక్కడ చూడండి 34 వచ్చి చదవండి. ఏల అనగా చదువురా, కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, ఏంటంటే మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి నీ ఆస్తిని కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. అక్కడ నిందలపై పడ్డారంట, శ్రమలు పడ్డారంట. కొంతమంది మరొక విధంగా ఏం చేశారంటే ఖైదీలు ఉన్న వాళ్ళకి సపోర్ట్గా కూడా ఉన్నారంట. దేని నిమిత్తము? స్థిరమైనది కోల్పోనిది ఏమన్నాడు? శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యము పొందుకోవడానికి. మరి దేవుడు అంత ప్రేమను మనకి ఎంత కనిపించండి. మనలా పుట్టి, ఇందాక చెప్పాను, మనలాంటి ఎమోషన్స్ కలిగి, మనలాంటి బలహీనతలు కలిగి, నిన్ను గిలిగితే నొప్పి వస్తుంది, ఆయన గిలినా నొప్పి వస్తుంది. నీలాంటి స్పర్శను, నీలాంటి భావోద్రేకాలు, నీలాంటి మనసు కలిగి యేసు ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు, ఆ ప్రాణం పెట్టడం వెనకాల ఉన్న భావం ఏంటి తెలుసా? త్యాగం. ఏంటి? త్యాగం. ఈరోజు భక్తి ఏమైపోయింది సార్? త్యాగం లేని భక్తి అయిపోయింది. ఏమైపోయింది?
దేవుడి దగ్గర వచ్చాము అనుకో, లోకంలో ఉన్న నానుడి, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తీసుకొస్తారు. దేవుడి దగ్గర కూడా అదే అయిపోయింది. దేవుడి దగ్గర కూడా అదే అయిపోయింది. అది ఉండద్దని కాదు, దేవుని అడగాలి, దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి, తప్పేం కాదు. ఒకవేళ తోడేళ్ళ మధ్యకి వెళ్ళవలసి దేవుని పరిచర్లో నీ వంతు, నీ పాత్ర ఏంటి? నేను ఆయన రక్షణ చూశానండి, నేను ఆయన రక్షించబడ్డానండి, నేను ఆయనలో మార్పు చూశానండి అని చెప్పాడు. నీవు దేవుడు తన ప్రాణాన్ని ఇవ్వడానికి త్యాగాన్ని నేర్పాడు కదా, ఆయన ఫాలోవర్గా నువ్వు చేస్తున్న త్యాగం ఏంటి? 1 గంట ఎవరికైనా సువార్త చెప్తున్నావా? లేదంటే ఏదైనా సరే దేవుడి పరిచయ నిమిత్తం నువ్వు ఖర్చు అవుతున్నావా? ఏమీ లేదండి. మందిరానికి వస్తానండి, దేవుడి దీవెనలు పొందేసుకుంటానండి, దేవుడికి స్తోత్రం చెప్తాను, అక్కడితో అయిపోకూడదు మన భక్తి. దేవుడు చేసిన త్యాగానికి అనుగుణంగా మీ వంతు ప్రయత్నము, సాక్రిఫైస్ ఉండాలి. నొప్పు లేని భక్తి వద్దు, నొప్పి ఉన్న భక్తి కావాలి మనకు. ఏమన్నాను? నొప్పి లేని భక్తి వద్దు. నేను అనేది మానసికంగా చెప్తున్నాను. సాక్రిఫైస్ అనేది మన జీవితంలో కనపరుస్తున్నామా? నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది సార్, 1000 రూపాయలు ఇవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు, పెద్ద గొప్ప ఏం కాదు. సాక్రిఫైస్ అనేది ఏంటంటే నేను ఇవ్వగలిగిన దానికంటే 1 రూపాయి ఎక్కువ ఇవ్వడమే సాక్రిఫైస్. నువ్వు గడపవలసిన సమయం దానికంటే ఇంకొక మరి కొంచెం సమయం గడపడమే సాక్రిఫైస్. నీవు నీ పనులు మానుకొని కొంత టైం సువార్త చెప్పడానికి, నీ పనులు ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సమయాన్ని కేటాయిస్తావా, అది సాక్రిఫైస్. దేవుడు ఎంతండి మనందరిని ఇలా తుడిచేసేసి మళ్ళీ కొత్త సృష్టి చేసుకోలేడు ఆయన. ఎందుకు ఆయన సాక్రిఫైస్ చేశాడు? యథార్థత. నీ యథార్థతను అలాంటి వ్యతిరేక సమస్యలు వచ్చినప్పుడు పోగొట్టుకోవద్దు. దానియేలుతో అన్నారు 30 దినాల వరకు ఏ దేవుని పూజించకూడదు, ఏ విజ్ఞాపన ఏ కష్టమైన రాజుగా చెప్పాలంటే తన యథార్థతను కోల్పోలేదు. నేను నా దేవుడికి ముమ్మారు ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు శీలలు జైల్లో వేస్తే ఇదేట్రా బాబు, ఏదో దండలేస్తారు పూజలు వేస్తారు అనుకుంటే, నన్ను జైల్లో వేసేరేట్రా బాబు అనుకుంటే, దేవుని ప్రేమను, దేవుని యొక్క పరిచయం విడిచిపెట్టి యథార్థత. అటువంటి యథార్థత మనం కలిగి ఉన్నామా? కలిగి ఉండాలి. దేవుని బట్టి సాక్రిఫైస్గా, నేను దేవుడి కోసం నేను ఈ పని చేస్తున్నానండి, దేవుడి కోసం నేను సమాజం కోసం, సంఘం కోసం ఒక 2 గంటలు ప్రార్థన చేస్తున్నానండి, దేవుని కోసం, సమాజం, సంఘం కోసము పరిచర్య చేసే వరకు నేను కొంత సొమ్ము ఇస్తానండి సాక్రిఫైస్గా చెప్తానే. 1,00,000 రూపాయలు అంటే ఇవ్వలేడు, గొప్ప కాదు. సాక్రిఫైస్గా నేను కొంత సమయం 1 గంట ఎక్స్ట్రా కష్టపడి దేవుడి కోసం ఖర్చు పెడతానండి, సాక్రిఫైస్ ఉందా? దేవుడి కోసం నేను 1 గంట కష్టపడి సువార్త చేస్తున్నానండి, 1 గంట నా టైం కేటాయిస్తున్నానండి, సాక్రిఫైస్ ఉందా? అది దేవుడు సాక్రిఫైస్ లేని భక్తి కాదండి మనది క్రైస్తవ్యం. ఏదైనా సరే చచ్చిపోయారు మనుషులు, కొట్టబడ్డారు, హింసించబడ్డారు, దున్నబడ్డారు, నరహత్య చేయబడ్డారు. మొన్నటిదాకా ప్రవీణ్ పగడాల, ఆ తర్వాత ఏమో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన గంటెల ప్రకాష్ గారు, ఆ తర్వాత చార్లీ క్రిక్, గ్లాడీ స్టీఫెన్ గారు, ఇలా అంతమంది చనిపోతున్నారు. నీ వంతుగా నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని కోసం నువ్వు ఎంతగా ఖర్చు పెడుతున్నావు? సాక్రిఫైస్, యథార్థత. నువ్వు చేస్తున్న ప్రయాణము పూలబాట కాదు, తోడేళ్ల మధ్యకి పంపిస్తుంది, తోడేళ్ల స్వభావం కలిగిన దగ్గర పంపిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చివరి మాటగా చదవండి. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలము నిండుకొనిన వారే. ఏ ఫలం అంట? నీతి ఫలం. ఆ ఫలం ఎలా ఉంటుందో చూడండి. క్రీస్తు దినమునకు, ఏ దినం అంట? క్రీస్తు దినమునకు ఎలా ఉండాలంట?
చెప్పండి. నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. క్రీస్తు దినం అంటే ఏంటి? యేసు ప్రభు వచ్చే రోజు. క్రీస్తు దినం అంటే ఏంటి? నేను లెక్క అడిగే రోజు. క్రీస్తు దినం అంటే ఏంటి? మన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చే దినం. ఆ రోజు నువ్వు ఎలా ఉండాలి? నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. లేదండి ఈ నామానం చెప్తున్నాను ఇంకొకసారి, ఈ రోజు కాదు రేపు కావచ్చు. రేపు పెద్ద బోర్డు ఇట్టి పెట్టరు, నువ్వు యేసు ప్రభు సేవ చేస్తున్నావు అంటే ఏంటి, ఏ యొక్క కారు పోతున్నావు ఏంటి అని ఈ రోజు రేపు మాపో యూట్యూబ్లో మన వాక్యం వెళ్ళి ఎవడో ఫోన్ చేసాడని బెదిరించచ్చు. అప్పుడు ఏమంటాడు? అదేం లేదండి, ఏదో బతుకుదేరికి వచ్చాను అంతే. లేదండి, నేను నిజమే మాట్లాడాను సార్, మీరు అంగీకరిస్తే అంగీకరించండి, లేకపోతే దేవుడు బలవంతం చేయమలేదు. బలవంతంగా దేవుడు ఎవరికి చెప్పమలేదు. నువ్వు చెప్పు అంతే, వింటా బాగుపడతాడు. లేదంటే పాదూలు దులిపొచ్చు, వీడితో నాకు చెప్పే బాధ్యత అయిపోయింది, వచ్చేస్తున్నాను. బలవంతం చేయి. బలవంతం మార్పులు మన దగ్గర లేదు. చిన్నపిల్లడికి బలవంతంగా పాలు పట్టించలేం. బలవంతంగా ఎవడొస్తాడండి మందుల్లోకి? వాడు మనసులతోనే వస్తాడు. కాబట్టి తోడేళ్ళ మధ్యకి తీసుకెళ్తున్నప్పుడు నువ్వు వివేకాన్ని కనపరచు, అదే క్రమంలో యథార్థతను విడిచిపెట్టవు. శ్రమలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, హేళన వస్తాయి, కించపరుస్తారు, అవమానపరుస్తారు. కానీ నీ విశ్వాసాన్ని కడ వరకు, క్రీస్తు దినం వరకు ఏదోటి ముందు రావచ్చు. క్రీస్తు ద్రాకడన ముందు రావచ్చు, నీ చావన ముందు రావచ్చు. అప్పటికి మనం నిర్దోషులము నిష్కలంకలమై ఉండాలి.